పెద్దబాబు చిన్నబాబు పవన్ బాబులు అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని ధ్వజమెత్తారు కార్మిక సంఘాల నాయకులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంగన్వాడీల ధర్నాతో కలెక్టరేట్ దద్దరిల్లింది. జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు తరలివచ్చారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అంగన్వాడీల ధర్నాతో కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు అంగన్వాడీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కలెక్టర్ బయటికి రావాలి అంటూ అంగన్వాడీలు నినాదాలు చేశారు. అనంతరం సిఐటియు, ఏఐటియుసి నాయకులు మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వ నాయకులు అంగన్వాడీలను నమ్మించి మోసం చేశారని వాపోయారు. నెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధం అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ. 3 సంఘాలు ఈరోజు ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టి 3 సంఘాలు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ కన్నా ధర్నా నిర్వహించడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లను అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మాకు మెయిన్ కనీస వేతనం అంతవరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలి. గుజరాత్ తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ అమలు చేయాలి. 1970 యాక్ట్ ప్రకారము మాకు వేతనాలు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము. ప్రభుత్వం 42 రోజులు సుదీర్ఘమైన సమ్మె చేశాము. అయినప్పటికీ కూడా గౌరవేతనమే ఇస్తుంది. 11,500 రూపాయలు టీచర్కి ఇస్తుంది, హెల్పర్లకు 7,000 రూపాయలు ఇస్తుంది. అయినప్పటికీ మాకు ఇప్పుడుండే ధరలు అధికంగా ధరలు ఆకాశం అంటున్నాయి. అయినప్పటికీ కూడా మాకు కనీస వేతనం 26 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ధర్నాకు నిర్వహించాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇది నిర్వహించాము. పెండింగ్లో ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టులు 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. మినీ వర్కర్లను 1810 మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. ఇవన్నీ కూడా మా న్యాయమైన కోరికలు ప్రభుత్వం వారు తీర్చాలని న్యాయంగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద సిఐటి, ఏఐటీసీ, ఐఎఫ్టి అన్ని సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు సమ్మెకాలంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి నినదించారు, పోరాటం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్యలు గ్రూప్ ఆఫ్ మినిట్స్ కాపీలో నాడు పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా అనేక రూపాల్లో పోరాటాలు చేస్తూ ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఒకవైపు వేతనాలు పెంచకపోగా పిఎంవివై అని చెప్పి, అబా అని చెప్పి, పోషణ ట్రాకర్ అని చెప్పి, బాల సంజీవని అని చెప్పి దాదాపు 4 రకాల యాప్లు పెట్టి వాళ్ళను కంప్యూటర్ ఆపరేటర్లుగా మార్చేశారు తప్ప ప్రీ స్కూల్ యొక్క నిర్వహణతో అంగన్వాడీ చిన్నారులకు నాణ్యమైనటువంటి చదువు చెప్పేటువంటి పరిస్థితి పక్కకు పోయింది. అలాగే నాణ్యమైన పౌష్టికాహారం కూడా ఇవ్వకున్నటువంటి పరిస్థితి పోయింది. కాబట్టి అంగన్వాడీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ప్రీ స్కూల్ని బలోపేతం చేసుకోవాలి. తద్వారా నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం అవుతుంది. వాళ్ళను అంగన్వాడీ వర్కర్లు 4వ తరగతి ఉద్యోగులుగా గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం గుర్తించాలి. హెల్పర్లను 3వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి కూడా మేము ప్రధాన డిమాండ్గా చెప్పదలుచుకున్నాం. వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క డిమాండ్ చాలా న్యాయమైందని కూడా చెప్పదలుచుకున్నాం. అలాగే గ్రాట్యుటీ ఇవ్వడంలో, వేతనాలు పెంచడంలో, పెండింగ్ సకాలంలో వేతనాలు ఇవ్వడంలో అన్ని రకాలుగా అంగన్వాడీలను ఈ యొక్క కూటమి ప్రభుత్వం దగా చేస్తూ ఉంది. 10 గంటలు పెంచుతారు కానీ వేతనాలు పెంచరు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి సీటుగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా అంగన్వాడీల యొక్క సమస్యలు చర్చించి ఈ ప్రభుత్వం వేతనాల పెంపుదల నిర్ణయం తీసుకోకపోతే ఎక్కువ పెద్ద ఎత్తున సమ్మెను రూపొందించడానికి మేము ప్రణాళిక రచిస్తాం. ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉద్యమాలు ఎదుర్కోవాల్సిందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ రామాంజులు, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, సిఐటియు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. గత 2 సంవత్సరాల క్రితం ప్రతిపక్షంలో ఉన్నటువంటి
పెద్దబాబు, చిన్నబాబు, పవన్ బాబు వీళ్ళందరూ కూడా ఎక్కడ అంగన్వాడీలో ఆందోళన చేస్తూ ఉన్నా మేమున్నాం. మీ చాలా న్యాయమైన డిమాండ్లు, చాలా న్యాయమైన డిమాండ్లు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి నమ్మబలికి వచ్చినటువంటి మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉన్నా ఏ ఒక్క అంగన్వాడీని కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారా? లేకపోతే అంగన్వాడీ సెంటర్లు ఇప్పటికి కూడా పూర్తి భవనాలు లేవు, లేకపోతే ఇప్పటికీ పర్యవేక్షణ లోపం ఉంది. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నా వాళ్ళు దాదాపు ఆ రోజు 42 రోజుల పాటు సమ్మె నిర్వహిస్తే మరి సమ్మె కాలానికి సంబంధించి మేము వేతనాలు ఇస్తాం, మీ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తేస్తాం, అదేవిధంగా మీకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ ఇస్తాం అని చెప్పి నమ్మబలికి మీరు దాదాపు 2 సంవత్సరాల కాలం పూర్తి అవుతా ఉంది. మరి అంగన్వాడీలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారా? లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్తే దాన్ని మీరు ఏమైనా అమలు చేశారని చెప్పి ఇవాళ ఏఐటీసీగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా గతంలో చూశారు 99లో మీరు అంగన్వాడీలతో పెట్టుకొని దాదాపు 9 సంవత్సరాల అధికారానికి దూరం అయ్యారు. మరి అదే పద్ధతిలో ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు, కోరికలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి కోరికలను ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోరికలు పరిష్కరించి వాళ్ళ యొక్క వేతనాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెంచకపోతే ఖచ్చితంగా గతంలో ఎదుర్కొన్నటువంటి మీరు ఖచ్చితంగా ఎదుర్కోక తప్పదని చెప్పి ఏఐటీసీగా మేము తెలియజేస్తూ ఉన్నాం.